అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మాగుటూరు పంచాయతీ అర్ధవీడు మండలం లక్ష్మీపురం కృష్ణానగర్ ఎవరైతే కరువు ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టు కరువు ప్రాంతంలో ఉన్నారో వారందరి తరపున కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. వారి ఆవేదన ఏదైతే ఉందో కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. రేపు సోమవారం కల్లా ఇల్లు ఖాళీ చేయండి, పొలం ఖాళీ చేయండి, ఊరు వదిలి వెళ్ళిపోండి అనేది ప్రతిరోజు అధికారులు వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సరైంది కాదు. ఒకరు ఇల్లు వదిలిపెట్టిపోవాలన్నా పొలం వదిలిపెట్టిపోవాలన్నా కూడా ఉన్న పలానా అక్కడ ఉన్న పరిస్థితులు ఆలోచన చేసుకొని నిర్ణయం చేసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ దాదాపు పొలం చేసేవాళ్ళు 2 నెలలు 2.5 నెల పొలం వేస్తున్నారు. వారికి కనీసం 5-6 నెలలు అయితే కానీ పంట చేతికొచ్చి ₹1 చేతికి వస్తుంది. లేదు అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు కానీ 6 లక్షలు కానీ 10 లక్షలు కానీ పెట్టుబడి పెట్టిన మొత్తం నష్టమయ్యి వారి ఇబ్బందులు మనుషులు చెప్పలేని పరిస్థితి. 2, ఇక్కడ ఏదైతే ఉందో పాడి ఉంది, ప్రతి ఒక్కరికి 5, 6, 10, 20 బర్రెలు ఉన్నాయి. వారు తీసుకుని ఎక్కడికి పోలేరు. ఉన్న పరాన వెళ్ళమంటే ఇల్లు ఎక్కడ దొరకదు. ఇది సరైంది కాదు. ఏ విధంగా అయితే R&R యాక్ట్లో 38వ క్లాజ్ ఉంది, 38 క్లాజ్ 2013 యాక్ట్, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. R&R కాంపన్సేషన్ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత 6 నెలలు గడువు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. లేదు అంటే తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. నీళ్లు వదిలే ముందు 6 నెలల ముందు పూర్తిగా R&R కంప్లీట్ చేసి 6 నెలల ముందు వారిని పూర్తిగా ఫ్రీ చేయాలి. ఎవరైతే అధికారులు ఉంటారో R&R పద్ధతిలో ఏదైతే ఉందో 100% వారికి కావాల్సినవన్నీ R&Rలో పొందుపరిచినవన్నీ 6 నెలల ముందే పూర్తి చేయాలి. ఇవన్నీ అంశాలు ఉన్నాయి. దయవుంచి రైతులను కానీ మహిళల్ని కానీ అక్కడ ఉన్న కుటుంబాలని కానీ వెంటనే ఖాళీ చేయండి అని మాత్రం చెప్పొద్దండి. 1-2 అధికారులు వచ్చి మీరు 1-2 రోజులు పక్కకు పోండి, కరెంటు తీసేస్తాము, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ రాయండి, మీకు కావాల్సిన ఇస్తామంటున్నారు. ఇది పొరపాటు. ఎవరైతే చెప్తున్నారో అధికారబద్ధంగా కలెక్టర్ గారి చేతి మీదుగా రాతపూర్వకంగా ఇవ్వండి. 2 రోజులు మీరు పక్కకు పోండి, 5 రోజుల తర్వాత రాయండి. ఇది సరైంది కాదు. ఆ విధంగా కుదరదు. దయవుంచి కలెక్టర్ గారు అన్ని విధాలుగా ఆలోచన చేసి R&R యాక్ట్ 2013లో 38 క్లాజ్ ఏదైతే ఉందో దాని విధంగా R&R కాంపన్సేషన్ కానీ మిగతావి కానీ అన్ని ఎలిమెంట్స్ వాటిని పూర్తి చేసి దాని తర్వాత 6 నెలలు సమయం ఇచ్చిన తర్వాతనే వారిని వెకేట్ చేయించండి. దయవుంచి వీళ్ళందరినీ ఆదుకోండి. రేపు సోమవారం 24వ తారీఖు 23వ తారీఖు సోమవారం, ఆ రోజు పూర్తిగా వెకేట్ చేయండి అని చెప్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. ఆ రోజు అందరము లక్ష్మీపురం మాగుటూరు పంచాయతీలో అందరము ఉండి ఏ విధంగా వారిని దౌర్జన్యంగా ఖాళీ చేస్తారో మేము అక్కడ ఉండి చూస్తాం. మరొక్కసారి ఈ ఖాళీ చేసేదాంతో పాటు అక్కడ ఉన్న ఇంకొక 3 వారి ఆవేదన కూడా చెప్పడం జరిగింది. 2026 వరకు కట్ ఆఫ్ పొడిగించండి. 2019 వరకు జగనన్న పొడిగించి వారిని అందరినీ ఆదుకున్నారు. 2006 వరకు పొడిగించండి. దానితో పాటు అక్కడ లక్ష్మీపురం కృష్ణానగర్లో దాదాపు 600 ఎకరం అసైన్మెంట్ భూమి ఉంది. దానికి ఎంతో కొంత వారికి ఇచ్చి న్యాయం చేయండి. దానితో పాటు ఎవరైతే OTS 1 టైం సెటిల్మెంట్లో వారు బెనిఫిషియరీలో డబ్బులు అందుకుంటున్నారో వారందరూ పెళ్ళిళ్ళయ్యి 1-2 పిల్లలు ఉన్నారు. వారికి కనీసం 2 సెంట్లన్న భూమి ఇస్తే ఎక్కడో చోట ఇల్లు కట్టుకుంటారు. దయవుంచి ఈ 4 అంశాలు మరియు వెంటనే ఖాళీ చేయొద్దు. వెంటనే ఖాళీ చేసే ప్రసక్తే లేదు. ఆ జీవోలో ఉన్న అంశం ఏదైతే ఉందో 6 నెలల గడువు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతూ దీని మీద ఎంత దూరమైనా వెళ్ళి పోరాడడానికి సిద్ధమని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.